మనం ఇవాళ చేసుకోబోయేది జీడిపప్పు పన్నీరు వెజ్ ఫ్రైడ్ రైస్ అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పన్నీరు, ఇగో బాస్మతి రైస్ అండి, ఈ బీన్స్, కరివేపాకు, ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీడిపప్పులండి, ఇంకో బిర్యానీ ఆకు, లవంగం, షాజీరా, యాలకులు, స్టార్ పువ్వు, నెయ్యి. ఇప్పుడండి ముందుగా నేను బియ్యం కడిగి పెట్టుకున్నా కనుక ఇదైతే మనం రైస్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ అయితే వెలిగించుకున్నామండి. దీంట్లో నెయ్యి వేసుకోవాలా. నెయ్యి వేసుకొని జీడిపప్పు ఫ్రై చేసుకోవాలా. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ అయితే నేను నెయ్యి వేసేసుకుంటున్నాను. టూ టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసేసుకున్నాను. దాంట్లో జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలా. అయితే కొంచెం మనం ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి జీడిపప్పు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇవైతే పక్కకు తీసేసుకుందాము. మనము చిన్న చిన్న పీసెస్ చేసేసుకున్నాం కదా, ఈ పన్నీర్ ముక్కల్ని కూడా నెయ్యిలో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ అయితే ఇందులోకే వేసేసుకుంటున్నాను. ఇంకో 2 టేబుల్ స్పూన్స్ అయితే గీ వేసేసుకుంటున్నానండి నేను. అదైతే గీ అయితే వేడవుతుంది. నేను దాంట్లో స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు, చెక్క, ఇదిగోండి లవంగాలు, బిర్యానీ పువ్వు, షాజీరా ఇవన్నీ వేసేసుకుంటున్నానండి. ఫ్రై అవుతున్నాయండి. దీంట్లో పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇంతకుముందు గిన్నె అడుగున కొంచెం బ్లాక్ అయ్యిందండి. పన్నీర్ కొంచెము విరిగినట్టు అయ్యింది, అందుకే దాన్ని కట్టుకొని ఇట్లా అయ్యింది గిన్నె అయితే. ఇదిగోండి పచ్చిమిర్చి అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇగో ఆనియన్స్, కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకుందామండి. మనము ఆనియన్స్ సాఫ్ట్గా కుక్ అవుతాయి సాల్ట్ వేసుకోవడం వల్ల. సాల్ట్ అయితే వేసేసుకొని కలుపుకుందాము. ఇదిగోండి దీంట్లోకి నేనైతే వేసుకుంటున్నాను క్యారెట్ వేసేసుకుంటున్నాను. ఇక కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఉడికేంత వరకు. ఇవన్నీ వేసేసుకొని మనం ఫ్రై అయితే చేసుకోవాలండి మంచిగా ఉడికేంత వరకు. ఇప్పుడు నేను కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ముక్కలకు అన్నిటికీ బాగా పట్టేంత వరకు మంచిగా కలిపేసుకోవాలండి. కొంచెం కుక్ అవ్వాలా. కలిపేసుకున్నాను. మనం ఇందులో లైట్గా పసుపు వేసేసుకున్నాము. వేసుకున్నాను కొంచెం అయితే నేను ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుంటున్నాను స్పైసీ కోసము. కారం వేసుకోవట్లేదు కనుక ఇవి స్పైసీ కోసం ధనియాల పొడి వేసుకుంటున్నాను.
మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. అయితే కుక్ అయిపోయినాయి కనుక మనము ఇప్పుడు ఇవైతే కుక్ అయిపోయినాయి కనుక సాఫ్ట్గా ఇప్పుడు నేనైతే రైస్ వేసేసుకుంటున్నాను. దాంట్లో బాస్మతి రైస్ అన్నం వండి పెట్టేసుకున్నాను కనుక ఇది అందులో వేసేసుకుంటున్నాను. రైస్ అయితే మొత్తం మిక్సీ చేసేసుకుందాము. మిక్సీ చేసేసుకొని బాగా ఇట్లా మొత్తం మిక్స్ చేసేసుకున్నాము, మొత్తం పట్టేటట్టుగా. ఇదిగో ఇప్పుడు దీంట్లో మనము వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, పన్నీర్, వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. పన్నీర్ జీడిపప్పు అయితే వేసేసుకున్నామండి. ఇప్పుడైతే మీదికెంచి కొత్తిమీర కూడా వేసేసుకుందాము. మీదికెంచి కొత్తిమీర వేసేసుకొని నేనైతే మళ్ళీ మీది నుంచి ఒక 1 టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉంచుదామండి. ఇది అందరంతా రైస్కి, పన్నీర్కి, జీడిపప్పులకు పడుతుంది కనుక ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుందామండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి. ఒకసారి అయితే మంచిగా ఒకసారి కలిపేసేసుకుందాము. ఒకసారి కలిపేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి జీడిపప్పు పన్నీర్ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అవుతుందండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.